హాయ్ హలో వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ఈరోజు మనం గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి చాలా స్మూత్గా, జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటాయి. సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి, చాలా స్మూత్గా వస్తాయి. దీనికోసం ముందుగా నేను 175 గ్రామ్స్ జామున్ పౌడర్ తీసుకున్నాను, ఎంటీఆర్ కంపెనీ వాళ్ళది. వీటిని పాలతో కలుపుకోవాలి. పిండిని మంచి స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోండి ఒక 30 నిమిషాలు. ముప్పై నిమిషాల తర్వాత ఇలా ఉందండి పిండి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్ద తీసుకొని బాల్ లాగా చేయాలి. ఈ బాల్ని రెండు చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ స్మూత్గా ఇలా చేయాలండి. బాల్ రౌండ్గా ఇలా చేస్తే క్రాక్స్ అస్సలు రావు. మనం ఆయిల్ వేసినా కూడా అస్సలు విరిగిపోదు. ఇలా చేసి చూడండి, అస్సలు క్రాక్స్ రావు. ఇలా నేను అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సిరప్ కోసం 5 కప్పుల షుగర్, 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. 3 ఎలాచీలు తీసుకున్నాను. ఎలాచీ పౌడర్ అండి, మెత్తగా చేసుకొని దీన్ని దంచిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి. సిరప్ అంటే జస్ట్ సిరప్ వస్తే చాలు, ఏ పాకం రావాల్సిన పర్లేదు. షుగర్ కరిగిన తర్వాత 2 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చల్లారనివ్వాలండి. దీన్ని డీప్ ఫ్రై కోసం ఇందాక మనం చేసుకున్న జామున్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఆయిల్ హీట్ చేసుకొని ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా కొంచెం టైం పడుతుందండి. స్లోగా ఇలా కాల్చుకోండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా. అయిపోయాయండి, ఆల్మోస్ట్ మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను తీసేస్తున్నా వీటిని. ఇలా అన్ని బాల్స్ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సన్న మంట మీద చేసుకోండి, చాలా బాగా వేగుతాయి. అన్ని బాల్స్ని తీసేసానండి. ఇప్పుడు వీటన్నిటిని షుగర్ సిరప్ చల్లారనిచ్చిన తర్వాత దాంట్లో ఈ బాల్స్ అన్నీ వేయాలి. మరి వేడి మీద వేయద్దు. చూడండి, ఒక్క క్రాక్ కూడా లేదు. చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి, ఒక క్రాక్ కూడా రాదు. ఇలా సిరప్లో ఒక 3 నుంచి 4 గంటల పాటు నాననివ్వాలి. 3 గంటల తర్వాత ఇలా అయిపోయాయండి. చూడండి, బాల్స్ అంతా బాగా పీల్చుకున్నాయి సిరప్ని. తర్వాత నేను జీడిపప్పుని ఇలా తురిమి వేసాను. జీడిపప్పు కానీ తర్వాత ఎండు కొబ్బరి కానీ వేస్తే బాగుంటుంది. అంతే అండి, రెడీ అయిపోయి ఇప్పుడు రెడీ టు సర్వ్ అండి. చూడండి, చాలా బాగున్నాయి, ఒక క్రాక్ కూడా లేదు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, క్రాక్స్ అస్సలు రావు. చూడండి, ఎంతో స్మూతీ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.